ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాము, నిజదేవుని సేవించే వారంగా ఉన్నాము, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళే బిడ్డలుగా ఉన్నాము. మరి మన నోటిని ఏ రీతిగా మరి ఉంచుకుంటున్నాము? మన పెదాల నుంచి వచ్చే మాటలు కానీ మన నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తున్నవా? మరి ఏ రకంగా ఉన్నాము మనం అనే దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకొని మన హృదయాలను గద్దించుకునే రీతిగా ఈ మాటలు ఉంటేవి కనుక దయచేసి అనేక వాక్యాలలో దేవుడు మన నోటిని జాగ్రత్త చేసుకోమని ఎన్నో మార్లు హెచ్చరించినట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ మనలో ఏమాత్రం భయభక్తులు లేకుండా జీవిస్తున్నాము. ఒకసారి ఈ మాటలు విన్నట్లయితే మనం నిజంగా మన హృదయాన్ని, మన తలంపులు సరిచేసుకొని భయభక్తులతో దేవునిలో జీవించే వారంగా ఈ మాటలు మనకి ఎంత అవసరమై ఉంటుంది కనుక దయచేసి ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను. సామెతలు 4వ అధ్యాయము 24వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకము. ఆమేన్. దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకమని మాట్లాడుతున్నాడు కదా. కొంతమంది క్రైస్తవులలో ఉండే ఒక బలహీనత ఏమిటంటే, ఏదో ఒక విషయంలో ఎవరితోనైనా వాదించే క్రమంలో వారికి ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తి బాధపడుతున్నాడేమో అనే ఆలోచన కానీ, చుట్టుపక్కల వారు మనల్ని గమనిస్తున్నారేమో అనే భయం కానీ లేకుండా గట్టిగా అరుస్తూ ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ ఉంటారు. ఎంత దారుణం! ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగే కదా. క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాము, నిజదేవుని సేవించే వారంగా ఉన్నాము, ప్రతి వారం మందిరానికి వెళ్ళి పరిశుద్ధమైన మాటలు వింటున్నాము. దైవజనుల ద్వారా దేవుడు మనతో అనేకమైన మాటల ద్వారా మాట్లాడుతూ మనల్ని గద్దిస్తూ మరి దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు కదా. మరి నీకు నాకు కానీ కోపం వచ్చినప్పుడు మన నోరు ఆ టైంలో ఎలా మాట్లాడుతామో అర్థం కాని స్థితిలో ఉండి మనము అరిసేటప్పుడు, మరి ఇతరుల్ని దూషించేటప్పుడు ఎవరైనా బాధపడతారేమో అనే ఆలోచన కూడా ఉండదు. గట్టిగా అరుస్తూ ఉంటాము. చుట్టుపక్కల వారు మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పుడు క్రైస్తవుల్ని ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ విమర్శించుదామా అని మరి లోకస్తులు చూస్తూ ఉంటారు. అయినప్పుడు అది గమనించకుండా నీవు నేనైనా సరే గట్టిగా అరుస్తూ ఉంటాము. ఈ గొడవలు పడే వ్యక్తులు ఆత్మీయులు కాదా? నిజమే కదా, ఆత్మీయులే పడుతున్నారు. ఆ దేవుణ్ణి తెలుసుకోలేని వారంటే అన్నారంటే సరే, వారికి తెలియదు కాబట్టి పరిశుద్ధ గ్రంథం గురించి, పరిశుద్ధ వాక్యం గురించి, నిజదేవుని గురించి తెలియదు కనుక వారు ఎలా మాట్లాడినా మరి వారికి పరిశుద్ధమైన జ్ఞానం లేదు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. అన్నీ తెలిసిన నీవు నేను మరి ఏ రీతిగా మాట్లాడటం మంచిది కాదు కదా. ఒకసారి గమనించుకోవాలా. వీళ్ళందరూ ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, ప్రతి వారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు, మరి మైకు ఇస్తే పాటలు పాడతారు, అవకాశం వస్తే వాక్యాన్ని కూడా బోధిస్తారు. కానీ సోమవారం నుండి శనివారం వరకు నోరు విప్పితే అన్ని అబద్ధాలే చెబుతారు. వారంలో ఎవరితో ఒకరితో గొడవ పడుతూనే ఉంటారు. మళ్ళీ అదే నోటితో ప్రభువుకి ప్రార్థన చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు క్రైస్తవ బిడ్డలు. నిజమే కదా ప్రియ సహోదరి సహోదరుడా. ప్రతి వారం మందిరానికి వెళ్ళి ఎంతో వినయంగా తగ్గింపుతో ఉంటాము, మరి ఎంతో భయభక్తులతో ఉంటాము. మరి ఆదివారం ఒక్కరోజే పరిశుద్ధంగా ఉంటున్నాము. ఆ ఒక్క రోజే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉంటున్నాము. కానీ సోమవారం నుండి శనివారం మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది ఒకసారి గమనించుకోవాలి. మనము ఆదివారం ఏ రీతిగా పరిశుద్ధంగా, వినయంగా, తగ్గింపుతో, విశ్వాసంతో ఉన్నామో మరి సోమవారం నుంచి శనివారం వరకు కూడా నీవైనా నేనైనా అదే రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నట్లయితే దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డలుగా ఉంటాము. లోకస్తులు చూసినప్పుడు వీరు నిజ క్రైస్తవులు, వీరికి ఎంతో తగ్గింపు, వినయము అని వారు కూడా మనల్ని ఒక సాక్ష్యంగా వాడుకుంటారు. అనేకులకు చెబుతూ ఉంటారు మన గురించి. అలాంటి సాక్ష్యం కలిగి నీవున్నావా? నీవైనా నేనైనా బైబిల్ ఇలా బోధిస్తుంది. వారు నోరు శాపముతోనూ, కపటముతోనూ, వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటు పాపమును ఉన్నవి. కీర్తనలు 10వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వారి నోరు అంటే మన నోరు శాపముతోనూ, కపటముతోనూ, వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును, పాపమును దాగి ఉన్నవని మాట్లాడుతున్నారు.
ఇట్టి పనులు నీవు చేసినను నేను మవినినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. చూసావా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. కీర్తనలు 50 అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అబద్ధములతోనూ వంచనతోనూ మరి కపటముతోనూ నిండి ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మవినినై ఉంటిని. దేవుడు ఎన్ని పాపములు చేసినా, మనము ఎన్ని వంచన క్రియలు, ఎన్ని పాపములు మరి నీచ క్రియలు చేసినప్పటికీ దేవుడు మవినినై ఉన్నాడు. అందుకు నేను కేవలం మీ వంటి వాడనని నీవనుకొంటివి. దేవుడు మనల్ని క్షమిస్తాడులే, మరి దేవుడు మనల్ని ఏమీ అనడు, ఎంత పాపినైనా క్షమిస్తున్నాడని మనము మరి పాపం ఏమిటి, పాపము, దోషములు, మరి చెడు క్రియలు, వంచనలు చేస్తూ ఉంటే దేవుడు ఏమాత్రము సహించడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, నీ నాలుకను కాచుకోవాలా, నీ పెదవులను జాగ్రత్తగా చూసుకోవాలా. క్రైస్తవ బిడ్డలుగా నీవు పేరు పొంది దేవుని యందు రక్షణ పొంది మరి రక్త శరీరంలో భుజిస్తున్న నీ నోటి యందు ఎలాంటి వ్యర్థమైన మాట రావద్దు. దేవుడు ఎంతగానో మరి వాక్యముల ద్వారా అనేక సార్లు మనల్ని గద్దిస్తున్నాడు కదా సహోదరి సహోదరుడా. దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు. నీవు తప్పు చేసి నీవు తెలుసుకోలేకపోతే మరి నీకు పాపక్షమాపణ కోరినట్లయితే ఏమాత్రం కూడా నీవు క్షమించబడలేవు కదా. నువ్వు తప్పు చేస్తూ ప్రభువా నన్ను క్షమించంటే దేవుడు క్షమించగలడా? నీవు పరిశుద్ధంగా మారటానికి నీవు నీ హృదయాన్ని మార్చుకొని, నీ నడవడికిని మార్చుకొని, నీ పరిస్థితులు, నీ జీవితం నడవడికిన సమస్తాన్ని దేవునికి అప్పగించి పాపములు క్షమించమని దేవుణ్ణి అడిగితే తప్పగా క్షమించబడతావు. కానీ పాపములు చేస్తూ ప్రభువా నన్ను క్షమించు, పాపములు చేస్తూ, నీచక్రియలు చేస్తూ, వంచనతో మరి నీ నాలుక వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ కూడా ప్రభువా నన్ను క్షమించని ఎంతగా నేను ప్రార్థన చేసినా మాత్రం ఏమాత్రం మన పాపములు క్షమించబడవు. అలా కాదని వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దించినప్పటికీ, హెచ్చరించినప్పటికీ నీవు మారకపోయినను, నీలో మార్పు రాకపోయినను, నీ చెడు వ్యసనములు, చెడు తిరుగుళ్ళు విడిచిపెట్టకపోయినట్లయితే నీకు ముందు గతి రానే ఉన్నది. నీవు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు నీకున్న స్థితిని బట్టి ఇంకా అహంకారంతో, గర్వంతో పాపములు చేస్తూ ఉంటే మరి నీ దీనస్థితి, మునుపటి స్థితి ఏ రీతిగా ఉందో దేవుడు అదే స్థితికి నిన్ను తీసుకువెళ్ళగలడు. జాగ్రత్త. ఎన్నిసార్లు గద్దించిననో లోబడిన వాడు తిరగలేకుండా హఠాత్ నాశనమగునని దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 29:1వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు గద్దించిననో లోబడిన వాడు మరి తిరగలేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుడు అనేక సార్లు వాక్యముల ద్వారా మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. నీవు నా కోసం కాదులే, నన్ను కాదులే అని నువ్వు అనుకుంటున్నావు. సూటిగా నీతోని నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక సార్లు వాక్యముల ద్వారా మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఆ మాటలు విని కూడా మూర్ఖంగా మరి లోకానుసారంగా ఉన్నట్లయితే హఠాత్తుగా నాశనమగునని మాట్లాడుతున్నాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇకనైనా ఈ గతించిన కాలములో చేసిన పాపములు, దోషములు, అబద్ధములు, వంచనలు, అన్ని కుటీలమైనవన్నీ వదిలిపెట్టి క్రైస్తవ బిడ్డగా దేవుని ప్రేమను చూపిస్తూ తగ్గింపు స్వభావం కలిగి మరి దేవుని బిడ్డగా జీవించాలని మనవి చేస్తున్న నీ వాక్యాలన్నీ జ్ఞాపకం చేసుకొని భయభక్తులతో పాపక్షమాపణ కోరి దేవునిలో, దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో నడిచే బిడ్డలంగా మనం ఉండాలని మనవి చేస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నా తప్పులను చేస్తున్న పాపములను విడిచిపెడతానయ్యా అని నీవు పశ్చాత్తాపడినట్లయితే నీవు క్షమించబడతావు. నీకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే, ఈ క్షణమే నీవు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు, నిర్లక్ష్యములన్నీ వదిలిపెట్టి మరి నీ నోటి నుంచి వచ్చిన కుటీలమైన మాటలు, వ్యర్థమైన మాటలు అన్నిటిని ఈరోజే ఈ క్షణమే వదిలిపెట్టి ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పాప మార్గములు నేను విడిచిపెడతాను, మరి పాపపు ఆలోచనలు కానీ చెడు మార్గం వదిలిపెట్టినట్లయితే దేవుడు నిన్ను క్షమించుతాడు. నీ పాపములన్నీ క్షమించి నీకు ఒక చక్కని మార్గాన్ని ఇస్తాడు. ఇకనైనా జాగ్రత్త కలిగి మరి పాపము చేస్తూ కూడా క్షమించమని అడిగినప్పుడు దేవుడు ఏమాత్రం కూడా నీ పాపములను క్షమించడు. నువ్వు యథార్థత కలిగి మరి తీర్మానం అనేది యథార్థంగా తీసుకొని మరి పాపములన్నీ విడిచిపెట్టి దేవుని మార్గంలో నడుగుటకు, దేవుని బిడ్డగా కొనసాగుటకు నువ్వు పాప క్షమాపణ కోరినట్లయితే దేవుడు తప్పక నీ పాపములను క్షమించుతాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. కీర్తనలు 39వ అధ్యాయము 1వ వచనం.
చక్కగా మరి మన పాపములను చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. నీవు ఈ రీతిగా దేవుణ్ణి అడిగి పాపము చేయకుండా మరి దేవుని ఎదుట యథార్థంగా ఉండాలని దేవుణ్ణి మనవి చేసి నీ పాపములన్నీ క్షమించమని మరి మోకరించి అడిగినట్లయితే దేవుడు తప్పక నీ పాపములన్నీ క్షమించుతాడు. సహోదరి సహోదరుడా, క్రైస్తవులుగా ఉన్నవారు నోటి నుంచి వచ్చే మాటలు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్రైస్తవ బిడలంగా ఉన్నాము, మరి నోటికి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుటకు నీకు ఏ మాత్రము కూడా అధికారం లేదు. నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నావు గనుక, దేవునిలో యథార్థంగా జీవించటానికి మంచి నిర్ణయం తీసుకున్నావు గనుక, పాపానికి ఎక్కడా తావు లేకుండా నీ నోటిని, నీ నాలుకని, నీ పెదములను జాగ్రత్తగా చూసుకోవాలా. నీ హృదయ అంతరంగమును కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని బిడ్డగా నీవు జీవించాలి తప్ప, దేవుని బిడ్డగా జీవిస్తూ కూడా ప్రతి వారం మందిరానికి వెళ్ళి వాక్యాన్ని చదువుతూ మరి దైవజనులు చెప్పే సందేశాన్ని వింటూ దేవుడు అనేక మారులు వాక్యముల ద్వారా నన్ను గద్దించి ఉంటాడు. ఆ మాటలు త్రోసివేయక నీ హృదయంలో పదిలపరుచుకొని నెమరవేసుకొని దేవుని బిడ్డగా భయభక్తులు కలిగి జీవించాలి. మన నోటి యందు ఎలాంటి వ్యర్థమైన మాటలు రాకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారంగా ఈ రోజు నుంచి నేను మరి దేవునికి అప్పగించుకోవాలి. మన జీవితాలపై దేవునికి అధికారం ఇచ్చిన బిడ్డగా నీవు ఉన్నట్లయితే మరి దేవుడు నీ పట్ల నీకు తోడుగా ఉండి మరి ఆయన మన త్రోవలను వెలుగుగా చేసి చీకటిని తొలగించి పరిశుద్ధమైన మార్గాన్ని నాకు దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి ఈ వాక్యాలన్నీ నెమరవేసుకోవాలా. తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సామెతలు 13వ అధ్యాయము 3వ వచనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని వాక్యములు చూసుకున్నా మరి జాగ్రత్త పడమని మాట్లాడుతున్నాడు. నోరుని కాచుకోమని మాట్లాడుతున్నాడు. పాపపు మాటలు కానీ వ్యర్థమైన మాటలు కానీ మన నోటి యందు ఏ మాత్రం రావద్దు. క్రైస్తవుడికి ఏ మాత్రం కూడా అవి సరిపోయే రీతిగా మాటలు కాదు గనుక ఇతరులు చూస్తున్నారు. క్రైస్తవ బిడగా నీవు ఉన్నావు, ప్రతి వారం నేను మందిరానికి వెళ్తున్నాము, మరి సాక్ష్యములు చెబుతున్నాము, మైకు తీసుకుని పాటలు పాడుతున్నాము, దేవుని మాటలు చెప్తున్నాము. మరి మన నోరు పరిశుద్ధంగా ఉండాలి కదా. మరి పెదాల మీద చేసే మాటలు ఏదో ఇతరులు చూస్తారు, ఇతరుల విషయంలో నేను క్రైస్తవ బిడ్డగా చలామణి అవుతున్నాను అని నీవు మూర్ఖంగా హెచ్చింపు కొరకు లోకానుసరమైన నడవడిక కోసం నీవు ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఏ మాత్రము నిలవలేడు. నీకున్న ప్రతి శ్రమను నువ్వెంతగా ప్రార్థన చేసినా నీ మొర ఆలకించే రీతిగా దేవుడు ఉండడు గనుక దయచేసి నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలా. నీ నాలుక, నీ పెదములు, నీ అంతరంగమంతయు పరిశుద్ధంగా ఉండి వ్యర్థమైన మాటలకి నీ నాలుకకు సమయాన్ని ఇవ్వకుండా ఇతరులు కూడా నిన్ను చూసినప్పుడు ఒక సాక్ష్యంగా నీ ఉండాలి తప్ప వారు మరి క్రైస్తవులను చూసి విమర్శించడానికి మొదటగా ఉంటారు గనుక దయచేసి ఈ రోజు నుంచి నీవైనా నేనైనా మన హృదయాన్ని, మన అంతరంగాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని మన పాపములన్నీ ఒప్పుకొని పాప క్షమాపణ కోరి ఈ క్షణమే మన జీవితాలపై దేవునికి అధికారం ఇచ్చి పరిశుద్ధంగా మాట్లాడుటకు నేను వేగలపడే రీతిగా ఉండాలి. ఈ మాటలు, ఈ వాక్యాలు నీవున్నావు కదా, నీవైనా నేనైనా సహోదరి సహోదరుడా పరిశుద్ధ మార్గమును ఎంచుకోవాలి. దేవుని రాకడతి సమీపంలో ఉంటుంది. మరి దేవుడు నిన్ను రాకడ సమయంలో ప్రశ్నించినప్పుడు మరి నీవు ప్రతిదీ లిఖించబడుతుంది. మనం చేసిన పాప పుణ్యాలన్నీ దేవుని జీవ గ్రంథంలో లెక్కించబడి ఉంటావి గనుక దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు నీ తల ఎత్తడానికి అధికారం ఉండదు గనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులంటే నిత్య రాజ్యం కొరకు వేచి చూసేవారుగా ఉండాలి తప్ప లోకానుసారంగా లోకంలో ఉన్న ప్రతిదీ అనుభవించాలి, ప్రతిదీ మాట్లాడాలి, ప్రతిదీ తినాలనే ఆలోచన నీలో నాలో ఉండొద్దు. తగ్గింపు స్వభావం కలిగి ఈ లోకంలో నువ్వు ఏది వదులుకుంటావో, దేని కొరకు తగ్గించుకొని జీవిస్తావో మరి దేవుని దగ్గర హెచ్చింపుగా నేను జీవించి ఆనందకరమైన జీవితాలుగా మనం ఉంటేవి. మన బిడ్డలు, మన కుటుంబము, మన విశ్వాసులు, ఈ లోక ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి పరిశుద్ధ మార్గాన్ని వారిని కూడా మనం నడిపించే రీతిగా నీ వంతుగా నా వంతుగా కొంతైనా దేవుని పని చేసే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ రోజు నుంచి మన నోటిని కాచుకొని జాగ్రత్తగా చూసుకొని దేవునికి భయపడు పరిశుద్ధమైన మార్గంలో నడవాలని మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి తన బిడ్డలుగా తన చిత్తంలో నడిపించి మన కుటుంబాలని మనల్ని ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.